ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ ట్రేడ్స్లో భాగంగా ఆల్ఫాబెట్ G, గాడ్స్ విల్, దేవుని చిత్తం ఈరోజు ధ్యానిద్దాము. కీవర్డ్స్గా మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో మరి పరలోక ప్రాంతంలో యేసయ్య నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని శిష్యులకి ప్రార్థన నేర్పించిన అనుభవాన్ని ఈరోజు నేర్చుకుందాము. అలాగే కొన్ని లేఖనాలు దేవుని చిత్తం గురించి ఏమేమి లేఖనాలు మాట్లాడుతున్నాయో ధ్యానిద్దాం. ఎఫెసీ 5:17 చూసినట్లయితే మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునడి. కొలసి 1:10 దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించాలని తెలుపుతా ఉన్నది. అలాగే 2 కొరింథీ 7:10-11 చూస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. హెబ్రీ 10:10 యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. 1 పేతురు 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మార్కు 3:35 దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియు నని చెప్పెను. రోమా 8:27 ఏలయనగా దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. యోహాను 5:30 నా అంతటా నేనే ఏమీయూ చేయలేను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరును. యెషయా 44:28 కోరేష్తో నా మందకాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. గలతీ 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి వలనను మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. మరి పౌలు గారు కూడా లేఖనాలలో పలుమార్లు దేవుని చిత్తాన్ని ప్రస్తావన తెస్తా ఉన్నారు. అపోస్తుల కార్యం 18:21, అలాగే 1 కొరింథీ 4:19, రోమా 1:9, అపోస్తుల కార్యం 21:14, రోమా 8:27, రోమా 15:31, 1 కొరింథీ 1:1, 2 కొరింథీ 1:1, 2 కొరింథీ 8:15, 8:5 ఈ రీతిగా చూస్తూ ఉంటాం. అలాగే 2 కొరింథీ 8:5లో చూస్తే దేవుని చిత్తం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట. 1 కొరింథీ 12:18లో దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. మరి ఆయన చిత్త ప్రకారం మన బాడీలో ప్రతి ఆర్గన్ ఏది ఎక్కడ ఉంచాలో ఆయన నియమించిన ప్రకారం మనం కూడా ఆయా పరిస్థితులను బట్టి ఏ వ్యక్తిని ఎక్కడ దేవుడు ఉంచుతూ ఉన్నాడో అక్కడ మనం కూడా అవయవం ఏ రీతిగా ఫంక్షన్ చేస్తూ ఉన్నదో ఆయన మనకిచ్చినది మన పిలుపుని మరి ఆయన మనకిచ్చిన దర్శనాన్ని ప్రత్యక్షతను బట్టి ఆయన నిలబెట్టిన విధానాన్ని బట్టి మనము ఆయన కార్యాలను ఆయన పనిని చేయబద్ధులమై ఉన్నాం. అలాగే దావీదు గారిని గురించి దేవుడు చెప్తున్న మాటలు 1 సమూయేలు 13:14 యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గలవాడని ఒకరిని కనుగొని ఉన్నాడని సమూయేలు గారు సౌలుతో అంటా ఉన్నారన్నమాట. అలాగే అపోస్తుల కార్యములు 13:22 మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. మరి దావీదు గారి గురించి నా హృదయానుసారుడైన దేవుడే మరి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. అపోస్తుల కార్యం 13:36లో దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. మరి ఆయన పుట్టినది మొదలుకొని మరి పితరుల యొద్దకు చేర్చబడే వరకు ఆయన చిత్తానుసారంగా నడిచినవాడు. ప్రతి విషయంలో కూడా దేవునికి విధేయత చూపిస్తూ లోబడుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చినవాడు. మరి దేవుడు సాక్షాత్తు దావీదు గారి గురించి నా చిత్తానుసారుడు, అలాగే నా హృదయానుసారుడు అంటే దేవుడు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నాడో దావీదు గారి పక్షంగా ఈయన ఇది యాక్షన్ ప్లాన్ చేసేవాళ్ళు అనమాట. ఆ ప్లాన్ని ఇన్ యాక్షన్లో చేసేసేవాళ్ళు. అంటే అంత బాగా దేవునికి దావీదు గారికి అంత అండర్స్టాండింగ్ ఉన్నదనమాట. ఈ లేఖలను బట్టి మనం తెలుసుకోగలం. అలాగే మనం చూసినట్లయితే ఏ కార్యాలకి ప్రభు దేవుని చిత్తం అవసరం అంటే అన్ని కార్యాలకి మనం ఏ కార్యం చేయాలన్నా ఆయన చిత్తం లేదే మనం చేయలేము. బట్ స్టిల్ యాకోబు
4:13-15 వరకు చూసినట్లయితే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. దేవుని స్తోత్రం. మరి నిజమే, ఇప్పుడు రోజును బట్టి చూస్తే ఎవరు ఏ రీతిగా కొనుక్కోబడతా ఉన్నారో మనకు తెలియదు. ఏ కార్యం చేయాలన్నా, అది బిజినెస్సే కానీ, ఉద్యోగమే కానీ, అసలు ఇంటి నుండి బయటికి కాలు పెట్టాలన్నా కానీ ప్రతిదీ మనం ఊపిరి పీల్చడం కూడా, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా దేవుని సన్నిధికి చేరిన వాళ్ళు ఉన్నారు. ఏది చేయాలన్నా మన శ్వాస నిశ్వాసలు కూడా ఆయన చిత్తమై ఉన్నది. ప్రతి విషయంలో కూడా మనం ఊపిరి తీసుకోవాలన్నా విడవాలన్నా అది ఆయన చిత్తమై ఉన్నది. మరి అలాగే హెబ్రీ 13:21 చూస్తే, ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. దేవుని స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ దేవుని చిత్తం అసలు ఏంటి, ఏ ఏ కార్యాల్లో దేవుని చిత్తం ఉంది. మరి 1 పేతురు 2:15 చూస్తే, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖపు నోరు మూయిట దేవుని చిత్తం అంట. మరి 1 దశలోనికి 4:3 చూస్తే, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా నుండుటయే దేవుని చిత్తం. అంటే మనం పరిశుద్ధత కలిగి ఉండటం దేవుని చిత్తం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. మరి దేవుళ్ళుగా పిలువబడుతున్నారు ఎవ్వరు కూడా పరిశుద్ధులు లేదు. మన దేవుడు మాత్రమే. ద యునిక్ నేచర్ ఏంటంటే మన దేవునిలో పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడై ఉన్న రీతిగా మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని చెప్తూ ఉన్నారనమాట. మరి దశలోనికి 1:5-18 ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఈలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తం. మరి ఏ సమయంలో కూడా, ప్రతి విషయంలో కూడా మరి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమన్నాం. ఇది కూడా దేవుని చిత్తమై ఉన్నది. మరి మనకు తెలీదు, కొన్ని పరిస్థితుల్లో మనం ఇది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి, లేకపోతే చెడు జరిగింది, హాని జరిగింది అని అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని కుటుంబాలను బట్టి, వ్యక్తులను బట్టి, మరి వ్యవస్థను బట్టి, రాజకీయాలను బట్టి, యాజకీయాలను బట్టి అది దేవుని చిత్తమే ఉన్నది. దాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమన్న ఇది కూడా దేవుని చిత్తమై ఉన్నది. అలాగే యోహాను 6:4 చూచినట్లయితే, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచి ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. మరి మనకి నిత్య జీవం ఇవ్వటం కూడా ఆయన చిత్తమై ఉన్నదంట. మొదటిగా చూస్తే మరి మూర్ఖముగా మాట్లాడు నోరు మూయటం దేవుని చిత్తము, అలాగే పరిశుద్ధత కలిగి ఉండటం దేవుని చిత్తం, కృతజ్ఞతాస్తుతులు అది కూడా ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము, అలాగే నిత్య జీవం పొందుకోవటం కూడా దేవుని చిత్తమై ఉన్నది. అలాగే దేవుని చిత్తం జరిగిస్తే దేవుడిచ్చే దీవెనలేంటి? మొదటిగా చూచినట్లయితే 1 యోహాను 2:17 నిరంతరం నిలుస్తామంట. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. మరి అంతే కదండి, ఈ రోజుల్లో అసలు ఏది కూడా పర్మనెంట్ గా లేదు, ప్రతిదీ టెంపరీ. మరి అలాంటిది మనం ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు ఏంటంటే నిరంతరం నిలిచి ఉంటాం. ఇక్కడ మనం కన్ను మూచినా కానీ మరి ప్రభు సన్నిధానంలో కళ్ళు తెరుస్తాము, నిరంతరం ఆయనతో పాటు జీవించగలిగి ఉంటాము. సో మనం ఆయన చిత్తానుసారంగా జీవించబద్దులమైన ప్రతిదీ కూడా ఆయన చిత్తానుకూలంగా మనం జరిగించవలసి ఉన్నది. ప్రతి క్రిస్టియన్ కూడా మనకంటూ సొంత చిత్తాలు ఏమీ లేవు. మనం వెలకట్టి విలువ పెట్టి కొనబడిన వారము. మన సొత్తు కాదు, దేవుని సొత్తు అయి ఉన్నాము. మనకంటూ ఏవి కూడా ఓన్ డెసిజన్స్ ఉండకూడదు. మనం కాదు కాబట్టి, దేవుని బిడ్డలమై ఉన్నాం కాబట్టి ఆయన చిత్తానికి సరెండర్ అయిపోవటమే. ఆయన చేతిలో మనం మంటి వల్ల ఆయన చేతిలోకి వెళ్ళినప్పుడు ఆయన తన చిత్తానుకూలంగా పాత్ర ఒకటి చేసినట్టు, మరి కుమ్మరి వాని చేతిలో మంటి ఏ రీతిగా ఉంటుందో, మన్ను ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా మనం ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని జరిగించినప్పుడు నిరంతరం నిలుస్తాం. అలాగే 1 యోహాను 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మనవి ఆలకించుననుదియే. మరి దేవుని స్తోత్రం. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా గానీ ఆయన అనుగ్రహిస్తాడంట.
మరి ఆయనలో మనము జీవించినప్పుడు, ఆయనతో మనం కనెక్షన్ కలిగి ఉన్నప్పుడు, మరి దావీదు గారి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినట్టు నా హృదయానుసారుడని, మరి ఆయనతో పాటు మనం కలిసి మనలో యేసులో మనం ఈ రీతిగా దేవునితో అనుబంధం కలిగి ఉన్నప్పుడు ఆయన చిత్తానుకూలంగానే నడుస్తూ ఉంటాం కాబట్టి ఆయన చిత్తానుకూలంగానే అడుగుతూ ఉంటాం. ఏది కూడా మనం దుర్లాభం కొరకు, అలాగే ఇతరుల కీడు హాని కలిగించే రీతిగా లేదు, మన స్వలాభాన్ని స్వచిత్తాన్ని జరిగించేట్టుగా మనం ఎప్పుడు అడగం. ఆయనలో మనం కనెక్షన్ కలిగి ఉన్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా కానీ ఆయన మనకిస్తాడన్న ధైర్యం వస్తుంది ఎప్పుడు ఆయన చిత్తమందు మనం నిలిచి ఉన్నప్పుడు. అలాగే థర్డ్ వన్ చూసినట్లయితే మరి మత్తయి 7:21 పరలోక ప్రవేశం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవునికి స్తోత్రం. మరి ఆయన చిత్తం ఏంటో మనం గ్రహించబద్దులమన్నాం. అది కూడా మనం అడగాలి దేవుణ్ణి, దేవా ఇది నీ చిత్తమా కాదా. ప్రతి ఒక్కటి కూడా మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, ఏ డెసిజన్ తీసుకుంటున్నప్పటికీ మన ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని అడుగుతూ అది కూడా మనం ప్రాక్టీస్ అవుతూ ఉంటాం అనమాట. ఆయన చిత్తానుకూలంగా చేసినప్పుడు మరి పరలోక ప్రవేశం అన్నది ఉంటది. అలాగే ఫోర్త్ వన్ చూసినట్లయితే కీర్తనలు 48 దేవుని చిత్తం సంతోషం అంట. మరి కీర్తనకారుడు చెప్తా ఉన్నారు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. మరి సంతోషం అక్కడ ఇక్కడ ఎక్కడ ఉండదండి, అని చిత్తం చేయటంలోనే సంతోషం ఉందన్నమాట. మరి ఇప్పుడు ఏదైనా స్వల్పమైనవి, అల్పమైనవి, అవి టెంపరీ మాత్రమే సంతోషాన్ని ఇస్తాయి. కొన్ని లాఫింగ్ క్లబ్స్ అని ఉన్నాయి. మరి పార్ట్నర్షిప్లు తీసుకొని దాంట్లో వెళ్ళి అక్కడ టైం టు టైము నవ్వి రావటం ఇది కాదు. కానీ అలాగే థియేటర్స్కి వెళ్ళి ఆ 2.5 గంటలు ఇచ్చే ఆ కామెడీ మూవీస్ ఇవి కాదు. కానీ అలాగే జోక్స్ వేసుకోవటం, ఇహలోకపరమైన అపహాసకులతో కూర్చుండటం ఇది కాదు. కానీ మరి నిత్యము సమాధానాన్ని, మేలుని, సంతోషాన్ని కలిగించేది మరి దేవుని సన్నిధి మాత్రమే. మరి ఆయన చిత్తాన్ని మనం జరిగించినప్పుడు అదే మనకి శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎటూ తోచని పరిస్థితిలో, దిక్కు తోచని స్థితిలో ఇంకా ఒక్క అడుగు కూడా ఏ విషయంలో కూడా నేను వేయలేక ఉన్నాను. మరి ఇప్పుడే నేను కిందకి దిగజారిపోతాను, అగాధంలోకి వెళ్ళిపోతా ఉన్నాను. ఒక్క అడుగు కూడా నేను తీసివేయలేను. ఈ అనారోగ్య పరిస్థితిలో మరి నేను ఇంకా కృంగిపోతా ఉన్నాను. లేదు, ఈ అప్పుల ఊబిలో నేను కూరుకుపోతా ఉన్నాను. లేదు, ఈ క్షీణత నుంచి, ఆత్మీయ క్షీణత నుంచి నేను లేవలేకపోతా ఉన్నాను, నా శక్తి చాలట్లేదు అని మీరు అనుకున్నట్లయితే, మరి దేవుడు నిజముగా ఆయన చిత్తానుకూలంగా మీరు నిలవాలనుకున్నప్పుడు ఆయనే మరి ఇప్పుడు ఏదైతే శ్రమల్లో ఆయన సంతోషాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన తన చెయ్యి చాచి ఆయన చిత్తానుకూలంగా నిలబెట్టి సంతోషాన్ని మీ నోటి నిండా, మన నోటి నిండా, నా నోటి నిండా నవ్వు నుంచి దేవుడే ఉన్నాడు. అని చిత్తానికి సరెండర్ అయి, దేవాన్ని చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం అన్నప్పుడు నిజమైన సంతోషాన్ని, శాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆయన చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా నేర్చుకోవాలంటే మరి రోమా 12:2 చూసినట్లయితే, మీరు ఈలోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మరి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మొదటిగా మారు మనస్సు మారాలి. ఇప్పుడున్న మనసు మారిపోవాలన్నమాట. అలాగే నూతన పరచబడాలి. ఇదిగో సమస్తము నూతనమైన, క్రొత్తవైన అన్నట్టు పాతవి గతించిపోవాలి. ఆ పాతవి ఏవైతే ఉన్నాయి పులిపిండి, అవి మొత్తం నశించిపోవాలన్నమాట. ఇది నేను ఒక నూతన క్రియ చేయబోతున్నట్టు, నూతన మనస్సును, నూతన హృదయాన్ని మీకు ఇస్తానన్నట్టు నూతనమైపోవాలన్నమాట. పాతవి గతించిపోవాలి కంప్లీట్గా. ఏవైతే కుళ్ళు, కుట్సం, మత్సరం, అసూయ, మరి శరీర కార్యాలు ఉన్నాయో అవి మొత్తం గతించిపోవాలి. అలాగే రూపాంతరము పొందాలి. నూతనమైన మరి ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు
ఆయన చిత్తాన్ని మనం తెలుసుకొనగలుగుతాం. ఆయన చిత్తానుకూలంగా మనం నడుస్తున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు నిజముగా మరి చెప్పుకున్న రీతిగా మరి పరలోక రాజ్య ప్రవేశం ఇస్తాడు. మనం ఏది అడిగితే అది ఇస్తాడు దేవుడు. మరి నిరంతరం నిలుస్తాము, సంతోషాన్ని ఇస్తాడు దేవుడు. మరి ఈ రీతిగా ఒకటి మనస్సు మారాలి, నూతన పరచబడాలి, రూపాంతరం పొందినప్పుడు ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అలాగే ఆయన చిత్తాన్ని ఎలా నేర్చుకోగలుగుతామంటే కీర్తన 143:10 చూచినట్లయితే, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. మరి దేవుణ్ణి మనం అడగాలి, దేవా నీ చిత్తాన్ని ఏ రీతిగా నేను ఎరగాలయ్యా, నీ చిత్తానుకూలముగా మరి జీవించడం, ప్రవర్తించడం నాకు నేర్పించయ్యా అని ప్రభు పాదాల చెంత మనం ప్రార్థించి అడిగినప్పుడు ఒక క్రిస్టియన్గా ఈ అనుభవంలోనికి రావాలి. మరి మన చిత్తాన్ని, స్వచిత్తాన్ని, స్వలాభాన్ని మనం అపేక్షించకూడదు. కానీ మరి వెలబెట్టి కొనబడిన వారము. మరి తల్లిదండ్రులు కూడా బిడ్డలు అంటూ ఉంటారు, నిన్ను ఇన్ని లక్షలు పెట్టి చదివించాను రా, మమ్మల్ని చూడవా, ఉద్యోగం చేయవా అని ఇలా అంటూ ఉంటారు కదా. మరి మనల్ని మన దేవుడు వెలపెట్టి తన రక్తము, ప్రశస్తమైన రక్తము, పవిత్రమైన రక్తము చే మనల్ని కొన్నాడు. మనకంటూ సొంత అభిప్రాయాలు ఏవి ఉండకూడదు. అలాంటి ఏమన్నా ఉంటే అవన్నీ తుడిచిపెట్టి పెట్టవేయాలి. ఎందుకంటే ఆయన చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడానికి, ఇదిగో నేనున్నాను ప్రభు అని అన్ని వేళలా ఆయన పని కొరకు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం నిలిచి ఉండాలి. సర్వదా నీ సేవలో ప్రభు అన్నట్టు ఆయన చిత్తం కోసం మనం వేచి చూడాలన్నమాట. ప్రతిదీ కూడా ఆయన పాదాల చెంత మనం అడిగి నేర్చుకుంటూ మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో ఈ విశ్వాస యానంలో విశ్వాసంను కర్త దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు ఈ మనమ్మ ఎదుట ఉంచబడిన పందెంలో బహుమానం పొందినట్లు ఓపికతో పరిగెత్తబద్ధులమై ఉన్నాము. ప్రతి క్రిస్టియన్ గా కూడా ఏది కూడా స్వచిత్తం ఉండకూడదు. వాట్ ఎవర్ ద డెసిజన్ వి మేక్, వాట్ ఎవర్ ద థాట్ వి టేక్, దట్ షుడ్ బి యాజ్ పర్ ద గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్. అది దేవుని చిత్త ప్రకారం, గాడ్స్ విల్ పరిపూర్ణంగా నా జీవితంలో జరిగించబట్టానికి మనం సరెండర్ అయిపోవాలండి. ఇంకంతకంటే దేవా నేను కాను, నీ చేతుల్లో నేను వస్తున్నాను అని మట్టి ఏ రీతిగా మన్ను కుమ్మరి చేతుల్లోకి వెళ్తా ఉంటుందో మనం కూడా ఆ రీతిగా వెళ్ళిపోవటమే. మరి ఒక పింగాణి పాత్ర చేయబడుతున్నప్పుడు మరి సారెపై ఉంచినప్పుడు మరి ఆ మట్టిని సారె దాకా తెచ్చే క్రమంలో మరి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, అవన్నీ ఏరు తీసేస్తా ఉండాలి, జల్లెడ పడతా ఉంటాయి. అయ్యో నాకు నొప్పి కలుగుతా ఉన్నది, మరి రాపిడి కలుగుతా ఉన్నది జల్లెడ వేస్తున్నప్పుడు అని ఈ రీతిగా అనుకోకూడదు. కానీ అవన్నీ తొలగించబడాలన్నమాట. మరి ఏవేవైతే మనలో అసహ్యమైన కార్యాలు ఉన్నాయో, శరీర కార్యాలు ఉన్నాయో అవి మొత్తం తీసి వేయబడాలన్నమాట, పారవేయబడాలి. తర్వాత మరి అది కలుపుతున్నప్పుడు, డైల్యూట్ చేస్తున్నప్పుడు, మరి ఆ మన్ను నీటిని కలిపి చేస్తున్నప్పుడు మరి నీరు ఏ రీతిగా మన్నులో కలిసిపోతుందో ఆ రీతిగా వాక్యానుసారమైన జీవితాన్ని మనలో ఇముడ్చుకున్నప్పుడు ఆయన చేతులకి మనం వెళ్ళినప్పుడు ఆయన సారెపై ఉంచుతాడు. సారెపై ఉంచినప్పుడు మరి కొన్ని పరిస్థితుల్లో జారిపోతా ఉంటాయి. అక్కడ దాకా వెళ్ళి కూడా చాలా మంది విశ్వాసయానంలో మరి అన్ని ప్రాసెస్లో తట్టుకుంటారు. మరి చివరికి దేవుడు మరి యజమానుడు వాడుకొని తగిన పాత్రగా ఆయన చేసే క్రమంలో మరి జారిపోతూ ఉంటారు. ఇంకా నిరుపయోగంగానే ఉండాలని, మరి పనికి మాలిన వారుగానే ఉండాలని ఆయన ఉద్దేశం కాదు, కానీ ఆయన చిత్తం కాదు. కానీ యజమానుడు వాడుకొని తగిన పాత్రగా, అర్హమైన యోగ్యమైన పాత్రగా ఆయన చెయ్యాలనుకున్న క్రమంలో జారిపోతూ ఉంటారు. అయినప్పటికీ కుమ్మరి ఏ మాత్రం విడిచిపెట్టగా తను ఎంతో ప్రేమించి తనకిష్టమైన పాత్రను చేయాలనుకుంటున్నాడు కాబట్టి మరలా ఆ ముద్దని మరలా సారిపై వేసి తనకి ఏ రీతిగా మరి నన్ను మలచాలని అనుకుంటూ ఉన్నారో ఆ షేపులోకి తెచ్చేదాకా మనల్ని మలుస్తూనే ఉంటాడండి. మలిచిన తర్వాత అగ్నిలో పుటం వేయబడాలి. మరి అలానే ఎండిపోతే పెచ్చులు ఊడిపోతుంది కదండి, క్రాక్స్ వస్తాయి కదా. మరి అది ఎప్పుడైతే అగ్ని చేత మరి స్ట్రెంగ్తెన్ చేయబడుతుందో, శ్రమల కొలిమిలో అది సరళం చేయబడుతుంది, సరి చేయబడుతుంది, క్రమపరచబడుతుంది. మరి ఆ రీతికి వెళ్ళినప్పుడు అయ్యో నేను కాలిపోతున్నాను, నేను బూడిదైపోతాను అని అనుకోవటం కాదు. కానీ మరి మలాకిలో చూచుకున్నట్లు
మరి వెండిని శోధించి నిర్మలం చేయవాడైనట్టు ఆయన మన ఎదుట కూర్చొని చూస్తూ ఉంటాడండి. ఏ మాత్రము కూడా ఈ పరిస్థితిలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఇలా విడిచిపెట్టడానిక దేవుడు ఇక్కడ దా తీసుకొచ్చింది. మరి ఆ రాళ్ళని ఏరి మరి మన్నుని కలిపి చక్కగా ఆ సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేదాకా చేసి సారపై పలుమార్లు తనకి ఇష్టమైన పాత్ర తను ఏదైతే డిజైన్ కలిగి ఉన్నారో నా జీవితం పక్షంగా మరి ఇంత చేసి అక్కడ బూడిదగా మిగిలిపోవటానికి కాదు కదా అక్కడ తీసుకెళ్ళింది. ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఏంటంటే మంచి పాత్రగా, మరి అది షోకేజ్లో పెట్టడానికి అవ్వచ్చు, కొంతమంది దాంతో మరి పాత్రలో నీటిని నింపే పాత్రగా, అంటే దైవ జనరాలుగా నిన్ను మలచడానికే ఉండొచ్చు. వాటర్ వాక్యంతో సాదృశ్యం కాబట్టి మరి అనేకుల ఆత్మీయ దాహాన్ని తీర్చే పాత్రగా అయి ఉండొచ్చు. లేదు మరి ద్రాక్ష రసాన్ని నింపేదిగా ఉండొచ్చు. మరి ద్రాక్ష రసం పలు రకాల కార్యాలలో యూజ్ చేస్తూ ఉంటాము. మరి సంతోషం కలిగినప్పుడు మరి గాయాల్ని కట్టడానికి యూజ్ చేసినట్టు చూస్తాము. మరి ఇన్విటేషన్ కోసం వెల్కమ్ డ్రింక్ గా ఇచ్చినట్టు కూడా మనం చూస్తూ ఉంటాం కదా. కానాలో యేసయ్య చేసిన ఫస్ట్ మిరాకిల్ ద్రాక్ష రసం ఇవ్వటం. మరి ఆనాటి దినాలలో మరి ఈనాటి దినాలలో కూడా ఇస్తా ఉన్నారు. బట్ స్టిల్ అదేంటంటే చాలా ప్రెషస్ అన్నమాట. వాళ్ళకి ఒక ప్రశస్తమైన ప్రాసెస్ లాగా వాళ్ళ మీల్స్లో, వాళ్ళ భోజన కార్యక్రమాల్లో అది ఇస్తూ ఉంటారనమాట. సంతోషానికి సాదృశ్యం. మరి ఆ రీతిగా నింపటానికి ఇతరులకి సంతోషాన్ని గాయాలుగా, మరి గుడ్ సమారిటన్ కూడా గాయాన్ని కట్టినట్టు ద్రాక్షారసం పోసి చూస్తూ ఉంటాం. మరి ఎంతమంది గాయాల్ని కట్టడానికి, ఎంతమందికి సంతోషాన్ని ఇవ్వటానికి మరి ద్రాక్షారసమైన పాత్రను నింపటానికి, నిన్ను నన్ను వినియోగించడానికి ఆ పాత్రను చేస్తూ ఉన్నాడు. మరి ఏ రకంగా ఆయన యూజ్ చేయాలనుకుంటున్నారో మరి ఆ రీతిగా పాత్ర ఏ రీతిగా, మన్ను ఏ రీతిగా ఆయన హస్తాలలో ఉన్నదో ఆ రీతిగా నీవు నేను కూడా ఆయన హస్తాలలో ఉన్నప్పుడు ఆయన తన ఇష్టమంతయు మరి నా పక్షాన నెరవేర్చే దేవుడై ఉన్నాడు. క్రిస్టియన్కి స్వాభిప్రాయం ఏది ఉండకూడదండి. ఆయన చిత్తం నెరవేర్చడానికే మనం జన్మించి ఉన్నాము. ఆయన సంకల్పం చొప్పున, ఆయన ప్రేమ అనాది కాల ప్రణాళిక చొప్పున, ఆయన చిత్త ప్రకారం మనం జీవించబద్దులమే ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ దేవుని చిత్తం ఓ కుటుంబాన్ని మనం చూద్దాము. మరి ఒక భార్య, భర్త, కుమారుడు. మరి భార్య అయితే చాలా తొందరపడిపోయింది. మరి నీ గర్భవాసాన్ని బిడ్డనిస్తానంటే శారమ్మ గారు తొందరపడి హాగరుని పంపించేశారు. అక్కడ మరి ఒక వ్యతిరేకమైన జనాంగమే తన ద్వారా రావటం జరిగింది. మరి ఏ విషయంలో కూడా తొందరపాటు వద్దు. మరి కార్యం జరగట్లేదు, ఆయన చిత్తం అని వెయిట్ చేస్తూ ఉంటే వెయిటింగ్ జోన్లో లాగా మరి ఈ రీతిగా ఇంకా డిలే అయిపోతా ఉన్నది. మరి ఇంకెప్పుడయ్యా మనం వృద్ధులమైపోయాము, ఇంకా నాకు బిడ్డలను కనటానికి శక్తి చాలదు, మరి ఆ క్రమం కూడా అయిపోయింది, మరి యూటరస్ కూడా పనికిరాదు అని ఈవిడే మరి దేవుని చిత్తాన్ని కాదని తన ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు మరి చాలా నష్టపోయి ఉన్నాం. మరి నేటికి వారు మన మధ్య నివసిస్తూ ఉన్నారు. మరి ఏ విషయంలో కూడా తొందరపాటు వద్దు. ఏ విషయంలో కూడా ఆయన మనకి ఏదైతే వాగ్దానాన్ని, స్వరాన్ని, ప్రవచనాన్ని, దర్శనాన్ని, మరి వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడో దాన్ని మరి ఆ కార్యాన్ని చూసే వరకు క్లెయిమ్ చేయబద్దులమన్న అది ఎత్తిపట్టి ప్రార్థన చేసి నిత్యముగా మరి యాకోబు గారు ఏ రీతిగా నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించే గాని నేను నిన్ను విడిచిపెట్టనన్న రీతిగా ఆ కార్యాన్ని పొందుకునే వరకు మనం పెనుగులాడాలే తప్ప పోరాడి గెలిచి నిలిచి అనుభవంలోనికి నిలవాలే తప్పించి మధ్యలోనే క్విట్ చేసేసి విడిచిపెట్టేసి మన స్వచిత్తాన్ని చేయటానికి పూనుకోకూడదండి. ఏ మాత్రం కూడా తొందరపాటు వలదు. ఏ విషయంలో కూడా మరి అది నష్టానికి. మరి తొందరపాటు ఏ మాత్రం వద్దు. ఆయన చిత్తం వైపే వేసి చూద్దాము. అలాగే లోతు మరి కుమారుడే కదా, సహోదరుని కుమారుడు అబ్రహాం గారికి. మరి తను కూడా మరి సొదమ గొమొర్రా నుంచి తీసుకొని వచ్చే క్రమంలో దేవదూత సైతం చేయి పట్టుకొని తెస్తూ ఇదిగో వెళ్ళు ఆ పర్వతానికి ఎక్కిపో అన్నప్పుడు నేను వెళ్ళలేనేసయ్యా దేవా, దూతను బతిమాలుతా ఉన్నాడు. అదిగో చిన్న పల్లెటూరు, ఆ ఊరికి వెళ్తా, సోయర్ అన్న ఊరికి ఆజ్ఞాపించు, నాకు పర్మిషన్ ఇవ్వని అడిగారు. మరి పర్వతానికి ఎట్లా వెళ్తే ఎలా ఉండేదో, పర్వతం అంటే ఉన్నతమైన అనుభవం, అత్యధికమైన ఆశీర్వాదం దొరికేదేమో.
ఉన్నత అనుభవాన్ని విడిచిపెట్టి చిన్నది సోయూర్ అనే ఊరికి వెళ్ళాడు. తర్వాత 2 కుమార్తెల ద్వారా ఎంత ఘోర కార్యం జరిగిందండి. 2 వ్యతిరేకమైన జనాంగాలే వచ్చినాయి. మరి ఏ విషయంలో కూడా మరి దేవుని చిత్తాన్ని మన హస్తాలలోకి తీసుకోకూడదు. మరి కొంచెం కష్టమైన, మరి పర్వతానికి ఎక్కటం అంటే మరి కష్టమే. మరి అసలే టెన్షన్లో ఉన్నారు. అప్పటికే మరి భార్య కూడా అప్పటిదాకా తనతో కలిసి జీవించిన భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. మరి కష్టమే. అటువంటి పరిస్థితుల్లో మరి ఈ విశ్వాసయానంలో మరి ప్రభువుని చూస్తూ మనం పయనిస్తున్న పయనంలో మన ప్రియులైన వారిని కూడా మనం కోల్పోవలసి వస్తుంటది. అయినప్పటికీ వెన్ను తిరిగి చూడకూడదు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే విశ్వాసము కర్తయ్య దాన్ని కొనసాగించబడన్న యేసు వైపు చూచుచు మనం ఈ విశ్వాసయాన్ని కొనసాగించబద్ధులమై ఉన్నాం. మరి ముందున్న వాటి కొరకే వేగిరపడాలి. పర్వతాన్ని ఎక్కేటప్పుడు చాలా కష్టమే. మరి భార్య చూస్తే వెనకుండిపోయింది. మరి 2 బిడ్డలను పట్టుకొని ఆయన అది ఎక్కాలంటే చాలా ఇంపాసిబుల్. చాలా టెన్షన్లో ఉండి ఉండొచ్చు. చాలా దుఃఖంలో కృంగిపోయి ఉండవచ్చు. భార్య మరి ఆ రీతిగా అయిపోయింది. అలా అని చివరిసారిగా కూడా భార్యను చూసే అవకాశం లేదు. వెను తిరిగి చూస్తే వీరు కూడా ఆ రీతిగా అయిపోతారు. కాబట్టి మరి అప్పటిదాకా తనతో సహజీవనం చేసిన భార్య ఆ రీతిగా అయిపోయింది. పర్వతానికి ఎక్కి వెళ్ళలేని పరిస్థితి. అయినప్పటికీ దేవుని చిత్తానికి లోబడినట్లయితే మరి చాలా ఉన్నతంగా పర్వతం అత్యధికమైన ఆశీర్వాదానికి, ఉన్నతమైన ఆత్మీయతకు కూడా సాదృశ్యమై ఉన్నది. మరి ఎటువంటి పరిస్థితిలో కూడా మరి చిన్న చిన్న వాటివి మనం అపేక్షించొద్దు, దేవుణ్ణి అడగొద్దు. ఎందుకంటే ఆయన మన పక్షాన అనేకమైన ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. మరి మనం చూస్తాం కదా, యెషయాలో చూసినట్లయితే మరి మనమైతే చాలా చిన్న చిన్న వాటి కొరకే మరి లోతుగా ఆశపడినట్టు సోయరు చిన్నది అక్కడికి వెళ్తాను అనుమతి ఇవ్వన్నారు. యెషయా 55:8-9 ఉంటది కదా, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గము కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం. మరి చిన్న చిన్న వాటికి ఏసయ్యా ఈ చిన్న ఉద్యోగం వస్తే చాలయ్యా, అయ్యా ఆల్రెడీ 30-40 వచ్చేస్తున్నాయి అయ్యా, ఎవరైతే ఇంట్లో ఏసయ్యా ఏదో ఒక మ్యాచ్ ఫిక్స్ చేసేసయ్యా, లేదు బిజినెస్లో ఏదో నేను పెట్టిన పెట్టుబడికి నాకు వస్తే చాలు ప్రభా, లాభాలేం అవసరం లేదు ఏసయ్యా, మరి ఈ జీవితం ఇంతవరకు జీవించాను కదా, ఇంతవరకు చాలే అని నువ్వు నేను సరిపెట్టుకుంటామేమో. కానీ మరి లేఖనాలు చెప్పబడిన రీతిగా ఆయనైతే నిన్ను నన్ను పర్వతానికి ఎక్కించాలని, ఉన్నతంగా ఉంచాలని, మరి దేశమందు ఉన్నత స్థానాల మీద మనల్ని మన బిడ్డలను ఉంచాలని, కుటుంబాలని ఉన్నతంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నారు. కానీ లేదు లేసయ్యా నేను అంత చదవలేను, కానీ ఏదో చిన్నది డిగ్రీయో ఇంటరో చదువుతాను, ఈ రీతిగా ఆశపడుతూ ఉంటాం. లేదు ప్రియ బిడ్డ, దేవునికి నా పక్షాన ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నవి. దానికి మనం సరెండర్ అయిపోవటమే. మరి లోతు గారి విశ్వాసయానంలో మరి చివరి దినాలలో నీతిమంతుడైన లోతు అని కూడా లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. మరి అంత నీతిమంతుడు మరి చివరి దినాలలో మరి తను ఇమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోలేక చిన్నది కోరుకొని మరి అక్కడికి వెళ్ళి ఉన్నారు. ఈ రీతిగా కాదు, కానీ మరి ఇవన్నీ దృష్టాంతములుగా మనకి లిఖించబడినాయి. కాబట్టి మరి మన పితరులు ఏవేవైతే మంచి కార్యాలు చేసి ఉన్నారో వాటి ద్వారా నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏవేవైతే మరి నెగిటివిటీ ఉన్నాయో అవి చేయకూడదని వాటి నుంచి కూడా లెసన్స్ నేర్చుకున్న బద్ధులమై ఉన్నాము. మరి ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ మరి ఈ విశ్వాసయానంలో మనకు కావలసిన వారిని, కావలసిన వాటిని కూడా కోల్పోయినప్పటికీ వెనుకున్నవి మరిచివి. మరి ఎప్పుడు చాలా మంది పాస్ట్లోనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు, ఇలా జరగకుండా ఉండాల్సిన, అలా జరగాల్సింది, ఈ స్టెప్ తీసుకోకుండా ఉండాల్సింది, లేకపోతే 2-3 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే బాగుండు కాలచక్రం, అప్పుడు మంచిగా డెసిజన్ తీసుకునేవాడిని, ఇలా జరిగేటప్పుడు ఇలా జరగకుండా ఉండేది. ఈ రీతిగానే పాస్ట్లోనే కూర్చుంటా ఉంటారు. నెవర్ సిట్ ఇన్ ద పాస్ట్. ఆశీర్వాదకరమైన ఆరంభం నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నదని, మరి ఎవరు ఉన్నా రాకపోయినా
మరి ఇప్పుడు పరిస్థితుల్లో కూడా మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, ఇలా జరగలేదు కానీ దేవుని చిత్తం ఇలా జరిగింది అని దేవుని చిత్తాన్ని కూడా బ్లేమ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏ మాత్రం కూడా కృంగిపోవలదండి. నిత్యముగా ఆయన చిత్తం కొరకు మనం వేచి చూచినప్పుడు నిత్యముగా ఈ దినము కాపోయినా రానున్న దినాలలో అయినప్పటికీ ఆయన చిత్తానుకూలంగా మనకి సంతోషాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. మనం ఏదైతే ఆశపడతా ఉన్నామో దేవుని కొరకు, మరి దేవుని పాదాల చెంత దేని కొరకు, ఏ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఏ వ్యక్తి జీవితంలో కార్యాలను చూడాలని, రక్షణ కార్యాన్ని చూడాలని, లేదు శుభకార్యాన్ని చూడాలని, స్వస్థతను చూడాలని, మరి ఆత్మీయతలో క్షేమాభివృద్ధిని కలిగి ఉండాలని, బిడ్డల విషయమే, కుటుంబాల విషయమే, పరిచర్య విషయమే, ఏవేవైతే కార్యాలను మనం మరి ఆశ కలిగి కనిపెడుతూ ఉన్నామో ఆయన చిత్తం కొరకు, నిత్యంగా ఆయన చిత్తం యావత్తు కూడా క్షేమాభివృద్ధి కొరకు చేసే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి శారమ్మ గారికి భర్త, లోతు గారికి తండ్రి సమానులైన అబ్రహాం గారిని చూచినట్లయితే, మరి అబ్రహాం గారు ఆదికాండం 12:1 మరి నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, మరి నీ తండ్రి ఇంట నుండి నేను నీకు చూపించు దేశమునికి అంటున్నారు. మరి నేటి పరిస్థితుల్లో నిజంగా మనం ఎక్కడైతే ఉంటామో అక్కడే ఉండటానికి ఇష్టపడతా ఉంటాము. దాని దగ్గర నుంచి ఇంచు కూడా కదలటానికి ఇష్టపడము. అది పరిస్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీ, మరి ఆ సంఘాన్ని విడిచిపెట్టడానికి కానీ, మరి కుటుంబంలో పరిస్థితులు మరి తారుమారు అవుతున్నప్పటికి కానీ, మరి ఎవరు ఇష్టపడరు కదా ప్రియులైన వారిని వదిలిపెట్టి వెళ్ళటానికి. ఏ పరిస్థితి అన్నప్పటికీ నా వారితోనే నేను ఉండాలని అనుకుంటా ఉంటారు. మరి అట్లాంటిది ఆయన దేశం నుండే మరి దేవుడు రమ్మని మరి చెప్పాడు. ఇంతకు ముందు వాళ్ళకి దర్శనాలు కానీ, దేవుని వాక్కు ప్రత్యక్షం అవ్వటం కానీ ఇవేమీ తెలియదు కదండి. ఇప్పుడంటే దేవుని వాక్యం చాలా తరచుగా ప్రతి ఒక్కరికి, మరి చిన్న బిడ్డలు సైతం దర్శనాలు చూస్తూ ఉన్నారు, దేవుని స్వరం వింటా ఉన్నారు, మరి ఆ వాక్యాన్ని చదువుకోవటం, ఆయన చిత్తాన్ని గ్రహిస్తా ఉన్నారు. బట్ వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ అబ్రహామ్స్ లైఫ్, అబ్రహాం గారికి అయితే దట్స్ వెరీ స్ట్రేంజ్ థింగ్. అసలు దేవుని వాక్యం దర్శించడం, అబ్రామా అని పిలవటం, మరి ఆయన స్వరాన్ని వినిపించడం, ఆయన వాక్యాన్ని మరి బోధించడం, ఇవన్నీ చాలా స్ట్రేంజ్. ఎలా నమ్ముతారండి అసలు? కానీ ఆయన చిత్తానికి లోబడి నేను నీకు చూపించు దేశం అన్నారు. అంటే బయలుదేరి వచ్చేటప్పుడే ఆయన చిత్తాన్ని బయలుపరచలేదు, రమ్మన్నారంతే. మరి నేటి దినాలలో ఎవరినన్నా ఒక మనిషిని, మన బిడ్డల్ని అక్కడికి వెళ్ళిరా అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏం తీసుకురావాలి, లేకపోతే ఏమి ఇచ్చి రావాలి, 1,00,000 క్వశ్చన్స్. మరి అట్లాంటిది ఆయన ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మరి నేను చూపించు దేశం అన్నారు. ఎక్కడికో చెప్పలేదు, ఎవరిని కలవాలో చెప్పలేదు, ఏం చెయ్యాలో చెప్పలేదు. మరి ఇన్ని రకాలుగా, ఇన్ని కన్ఫ్యూజన్స్ లో, ఒక స్ట్రేంజ్ అనుభూతులతో, మరి ఇన్ని కొత్త వాటితో ఆయన మమేకమై, మరి మనకి ఇప్పట్లాగా లొకేషన్ షేర్ చేయటం అవేమి లేవు. గుడారాలు వేసుకుంటా ఉన్నారు, టేక్ స్ట్రైట్, టేక్ లెఫ్ట్, టేక్ లైట్. ఇంకా అప్పటికప్పుడు దేవుడు డైరెక్షన్స్ ఇస్తా ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళటం, అక్కడ గుడారం వేయటం, అక్కడ కొంతకాలం జీవించటం, మరలా దేవుడు చెప్పిన దాకా అక్కడ ఉంటాం, మరలా వెళ్ళటం, మళ్ళా ప్యాకప్ అన్నమాట. ఇంకా మొత్తం ఇలానే ఉంది వాళ్ళ విశ్వాస జీవితం నిజముగా. మరి మనం హెబ్రీలో చూచినట్లయితే అదే ఉంటది కదా. హెబ్రీ 11:8 చూచినట్లయితే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలుదేరెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెననో అది ఎరుగకయే బయలుదేరను. దేవుని స్తోత్రం. మరి నిజంగా ఎక్కడికి వెళ్తామో తెలీదు, ఎక్కడికి ఎంత దూరం తీసుకెళ్తాడో తెలీదు. మరి ఒక ప్లేస్ లోకి వెళ్ళాలంటే, ఇప్పుడు మనం ఏదన్నా లొకేషన్కి వెళ్తా ఉంటామండి, టూర్స్ కానీ ఏదన్నా మస్సీ ప్లేసెస్ చూడటానికి వెళ్తా ఉంటాము, లేదు వినోదం కోసం వెళ్తా ఉంటాం, విహారయాత్రలకు వెళ్తాము. మరి అక్కడ ఏమేమి తింటారు ఇవన్నీ ముందుగానే గూగుల్ సెర్చ్ చేసి, మరి అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఏంటి, మరి ఇక్కడ ఇలా ఉంది, అక్కడ ఎలా ఉంటది అని, అక్కడ రెయినీ అయితే దానికి సంబంధించి మరి రెయిన్ కోట్స్ కానీ, జాకెట్స్ కానీ, అలాగే అంబ్రెలాస్ కానీ ఇవి సిద్ధపడు. లేదు కోల్డ్ గా ఉంటది, చిల్ వెదర్ అంటే ఆ వెదర్ కి సంబంధించి స్వెటర్స్ అని,
దానికి సంబంధించి బ్లాంకెట్స్ ఆ రీతిగా తీసుకెళ్తాము. లేదు సమ్మర్ అంటే లైట్ వెయిట్గా ఉండే గార్మెంట్స్ కానీ, లూజ్ గార్మెంట్స్ కానీ, అలాగే ఫుడ్ విషయంలో కూడా లేదు ఒక 2-3 రోజులు అంటే మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని లైక్ కర్డ్ రైస్, లెమన్ రైస్ ఈ రీతిగా సిద్ధపాటు చేసుకుని వెళ్తాం. లేదు అక్కడ కుక్ చేసుకోవటానికి ఈ రోజు రేపు అన్ని క్యారీ చేయటమే కదా, లైక్ ఇండక్షన్ స్టవ్స్, కుక్కర్స్, కెటిల్స్ ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి అంత వెల్ ప్లాన్డ్గా, వెల్ ప్రిపేర్డ్గా వెళ్తాం అన్నమాట. లేదు ఆ ప్లేస్లో కూడా మనం తీసుకునే ఫుడ్ ఉంటుంది, సో దాని ప్రకారం ఫాలో అవుతూ ఉంటాం. బట్ హీ డస్ నాట్ నో అసలు అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళ కల్చర్ ఏంటి, అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఇవేమీ తెలియకుండానే లోబడ్డాడంట ఆ పిలుపుకి. మరి ప్రతి క్రిస్టియన్ కూడా దేవుడు ఏం చెప్తా ఉంటారు, చాలా మంది పరిచర్య విషయంలో కూడా మరి వాళ్ళు మంచి మంచి పెద్ద పెద్ద జాబులు చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద అంబిషన్స్ కలిగి ఉంటారు. నేను ఇది చదివి ఆ ఉద్యోగం చేసి స్పాన్సర్గా ఉంటాను, నేను మాత్రం చేయను, నేను విశ్వాసగానే కొనసాగించబడతాను. మరి దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు లోబట్టడానికి ఇష్టపడరు. అమ్మో లక్షల ప్యాకేజ్ వదిలిపెట్టి ఆ సేవకి ఎక్కడికి వెళ్తాము, అందున అసలు ఏ లొకేషన్ అది, అక్కడ ఏముండదు, అక్కడ టైత్ రాదు, ఇంక ఈ రీతిగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. నిజంగా ప్రభు చిత్తానికి ప్రతి క్రిస్టియన్ కూడా లోబడాలండి. ఆయన పిలుపుకి లోబడటమే. మరి అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అయ్యారంటే ఊరికినేనా, ఎన్నో ఛాలెంజెస్. ఆయన విశ్వాస యానంలో అనేకమైన పోరాటాలు, నిజముగా అయిన వారి మధ్య నుంచి మరి కుమారుల్లాగా చేరదీసిన కొడుకు కూడా వృద్ధాప్యంలో ఇద్దరిని విడిచిపెట్టి కుటుంబంతో సహా వెళ్ళిపోయారు. మరి ఎంత దారుణం అండి. మరి తనతో రాబట్టే ఆ బ్లెస్సింగ్స్ కూడా తనకి షేర్ అయినాయి లోతు గారికి. మరి అక్కడుంటే ఏమైపోయేవాడు లోతు గారు. మరి తండ్రి లేని బిడ్డని ప్రేమతో తీసుకొని వచ్చినందుకు మరి వాళ్ళు అనుకొని ఉంటారు ఆ ఇద్దరు ఆడపిల్లలే చక్కగా వాళ్ళ దగ్గర ఉండుంటారు, ముసలి వాళ్ళ దగ్గర ఆదరణంగా. మరి బిడ్డలను తీసుకొని పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు లోతు గారు. మరి ఎంత మనోవేద. నిజముగా అన్ని పోరాటాల మధ్య ఎప్పుడంటే అప్పుడు దేవుడు పిలుస్తారు, ఇంకెళ్ళిపోవటమే. ఏం అడిగే పని లేదు దేవుణ్ణి. విశ్వాసంతో ఆ పిలుపుకి లోబడ్డాడు, వెళ్ళిపోయాడు. ప్రతి క్రిస్టియన్ కూడా మరి శారమ్మ గారిలాగా తొందరపడకూడదు, మరి లోతు గారిలాగా ఇమోషన్స్ మధ్యలో బ్లాక్ అయిపోకూడదు. మరి దేవుడు ఏం చెప్తా ఉన్నాడో ఇంక ఇవన్నీ మనం కాదు కాబట్టి పరిపూర్ణంగా ఆయనకి సరెండర్ అయిపోవటమే. మరి అబ్రహాం గారు ఏ రీతిగా తన దేశాన్ని నుండి మరి చాలా మంది ఫ్రెండ్షిప్ ను కూడా విడిచిపెట్టడం ఇష్టం లేక అదే కంపెనీలో కొనసాగుతూ ఉంటారనమాట. బయటికి వెళ్తే మంచి ఆపర్చునిటీస్, మంచి ప్యాకేజ్ ఉన్నప్పటికీ, మంచి పొజిషన్స్, రికగ్నైజేషన్స్, మరి రివార్డ్స్ ఉన్నప్పటికీ విడిచిపెట్టేసి అమ్మో నా ఫ్రెండ్స్ ఉండరు, లేకపోతే నా అయిన వారు ఉండరు, నా ఫేవరెట్స్ ఉండరు అన్నట్టు అక్కడే నిలిచిపోవటానికి ఇష్టపడతా ఉంటారు. మరి అట్లాంటిది తన కిన్ని తన బంధువులని, మరి స్నేహితులని, మరి తండ్రి ఇంటి వారిని, మరి వాళ్ళ సిబ్లింగ్స్ అందరు అక్కడే ఉన్నారు, సహోదరులు అందరిని విడిచిపెట్టి మరి మిషనరీస్ కూడా అదే కదండి. అబ్రహాం గారిని సాదృశ్యంగా తీసుకొని మరి మన దేశానికి అనేక మంది మిషనరీస్, ప్రపంచవ్యాప్తంగా మిషనరీస్ వెళ్ళారంటే నిజంగా వారి రక్తం ఈ భూమి మీద చిందించబడింది కాబట్టి నేటి వరకును నిజముగా వారి రక్తం మొరపెడతా ఉన్నదన్నమాట. అందుకని మనం క్షేమాభివృద్ధి కలిగి జీవిస్తా ఉన్నాం. నేటి దినాలలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నప్పటికీ మనం సుఖంగా సౌఖ్యంగా ఈ మాదిరి సువార్తని పరిచయను కొనసాగిస్తా ఉన్నామంటే ఆ మిషనరీస్ దానమేనండి. వారి దేశాన్ని విడిచిపెట్టి ఎంతమంది అండి చిన్న చిన్న దోమకాటుకి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అనేకమైన రోగాల బారిన పడి ఇక్కడే హతసాక్షులైన వారు ఎంతమంది లేరు. ఒరిస్సాలో దారుణముగా మరి 2 బిడ్డలతో, చిన్న బిడ్డలు తండ్రితో సహా కాల్చి చంపారు. అంత క్రూరుల మధ్యలో కూడా మరి వారు ఏనాడు కూడా అమ్మో మేము వెళ్ళము, అది హిందూ దేశం, మమ్మల్ని ఇలా చేస్తారు అలా చేస్తారు, ఏనాడు మిషనరీ కాలింగ్ ఉన్నవారు ఎవరు కూడా వెనుకంచ వేయలేదండి. మరి వాళ్ళు ఎంతో ప్రయాసకొచ్చి మన లాంగ్వేజ్ నేర్చుకోవటం ఏంటి, మరి బైబిల్స్ ట్రాన్స్లేట్ చేయటం ఏంటి, మరి మన వారితో వారు ఏకమైపోయి మమేకమైపోయి మరి మన కల్చర్ నేర్చుకున్నారు. మనం ఏదైతే తిన్నామో ఆ ఫుడ్ని తిన్నారు. మరి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు కదా. మరి నేటి దినాలలో క్రైస్తవానికి ఏ మాత్రము ఇప్పుడు ఇంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కదా,
ఇదంతా వాళ్ళు తెచ్చింది కాదా? ఇప్పుడు బ్రిడ్జెస్ కడుతున్నాయి, ఒకవైపు కడుతూ ఉంటే ఒకవైపు పడిపోతా ఉన్నాయి. మరి వారైతే దేవుని చిత్తానికి లోబడి రిలీజియన్ మాత్రం ఇక్కడ స్ప్రెడ్ చేశారనుకుంటున్నారు, కానీ ఎడ్యుకేషన్ ని ఇక్కడ స్ప్రెడ్ చేసి ఉన్నారు. హెల్త్ ని, హైజీనిక్ ని, ప్రతిదీ వారు పెట్టిన భిక్షనండి. క్రిస్టియన్స్ ని ఇంతలా హేట్ చేస్తున్నారు కదా. వారు ఏం పాపం చేశారు? సువార్త, మంచి వార్త, శుభవార్తనే కదా కుటుంబాల్ని కూల్చారా? ఏం చేశారని క్రిస్టియన్స్ అంటే ఇంతలా చేస్తా ఉన్నారు? మిషనరీస్ పెట్టిన భిక్షనండి. నేటికి కొన్ని వందల సంవత్సరాల కట్టడాలు ఉన్నాయంటే నిలిచి ఈ రీతిగా మరి అనేకమైన నేటి కట్టబడుతున్న కట్టడాలు మొత్తం కూలిపోతున్నాయి. వారు కట్టినవి కాదా? మరి చిన్న పిల్లలు, సండే క్లాస్ బిడ్డలు దేవుని చిత్తానికి లోబడి దేవుని ప్రేమించి మరి పేద దేశంగా ఉన్న ఈ భారతదేశానికి వాళ్ళ పాకెట్ మనీ దాచిపెట్టుకొని పంపిస్తే వాటితో కట్టిన కన్స్ట్రక్షన్స్ అనేకమైనవి ఈ దేశంలో ఉన్నాయి. పెద్ద పెద్ద మరి క్రిస్టియన్ మిషనరీ సంస్థలేంటి, మరి నేటికి కూడా అనేకమైన కట్టడాలు సాదృశ్యంగా ఉన్నాయి. ఆ కట్టడాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతమంతా ఆశీర్వదించబడింది అన్నమాట. మరి దేవుని చిత్తానికి లోబడి పరిచర్య చేస్తున్న వారిని ఇబ్బంది పెడితే వారు కుటుంబాలతో సహా లయమైపోతారు, నాశనమైపోతారు. అది ఏమాత్రం వారికి క్షేమం కాదండి. క్రిస్టియన్స్ ఎవరైనా కానీ నిజమైన క్రిస్టియన్ వారు మంచి చేయటానికే చూస్తారు. హింసకి ప్రతిహింస చెయ్యరు, కీడుకు కీడు చెయ్యరు. అలా చేసే పని అయితే నేటి దినాలలో దేశంలో అనేకమైన అల్లకొల్లాలు. మా దేవుడు ఏదైతే చెప్తా ఉన్నాం అదే చేస్తా ఉన్నామని ప్రతి క్రిస్టియన్ కూడా ఈ రీతిగానే మరి నిరంతరం ఆయన చిత్తం ప్రకారం చేసేవాళ్ళు నిరంతరం నిల్చున్నట్టు ఆయన చిత్త ప్రకారం వెళ్ళిపోవటమే. పగ తీర్చుట నా పని అన్నాడు. ఏ మాత్రం కూడా ఇప్పటిదాకా ఒక క్రిస్టియన్ గా ఎలా మనం సంశయాన్ని పాటించి ఉన్నామో రానున్న దినాలు కూడా బహు భయంకరమైన దుర్దినాలను చూడనై ఉన్నాం. ఆయన చిత్త ప్రకారమే నిలిచి ఉందాము. ఆయనే మరి చర్య తీసుకునే దేవుడే ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన చిత్తానుకూలంగా మనం పయనించబద్ధులమై ఉన్నాము. ఏ విషయంలో కూడా మరి అబ్రహాం గారు ఏ రీతిగా ఆ పిలుపుకు లోబడి వచ్చి ఉన్నాడో ఆ రీతిగా మరి నీ నా పక్షంగా దేవుని కాలింగ్ ఉందేమో, ఆయన పర్పస్, ఆయన ఉద్దేశం, ఆయన ప్లాన్, ఆయన సంకల్పం ఏదైతే ఉన్నదో ఆయన చిత్తానికి సంపూర్తిగా మరి లోబడినప్పుడు మరి ఆయన చాలా మంచిగా వినియోగించుకునే పాత్రగా మరి అతిశయ కిరీటంగా చేసే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆయన చిత్తం కొరకు మనం వేచి చూడాల్సిన బద్ధులమై ఉన్నాము. మరి ఆయన చిత్తం కోసం చూస్తుంటే మరి నాకేమి లాభం చేకూరట్లేదండి, నాకేమి కార్యం జరగట్లేదండి, నేను ఇష్టమైంది పొందుకోలేకపోతున్నానని ఏ మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మరి మత్తయి సువార్తలో చూస్తాం కదా 7:9 తన కుమారుడు తన్ను రొట్టెని అడిగితే రాతినిచ్చినా, మరి చేపను అడిగితే పామునిచ్చినా, ఆ దినాలలో వాళ్ళు రొట్టె తింటారు కాబట్టి మరి యేసయ్య రొట్టెని సాదృశ్యంగా తీసుకొని అక్కడ చెప్పడం జరిగింది. రొట్టె అలాగే చేపలు తింటారు కాబట్టి నేటి పరిస్థితులు అంటే కుమారుడు వచ్చి రొట్టెని అడిగాడంటే ఆకలి అవుతున్నప్పుడే కదండి రొట్టెని అడుగుతాడు. మరి ఆ రీతిగా ఒక ఆకలి అవుతున్న బిడ్డకి తండ్రి రాత్రిచ్చి ఇదిగో తిను అని ఇస్తాడా? మరి ఇహలోకముందున్న తండ్రి బిడ్డను ప్రేమించి కష్టమైనా కానీ రొట్టెను తెచ్చివ్వటానికే ట్రై చేస్తాడు. అంటే ఇవ్వలేని పక్షంలో మరి పెద్ద పెద్దవి టాయ్స్ ఈ రీతిగా కాదు, కానీ రొట్టెను అడిగితే అంటే ఆకలి కొని ఉన్నప్పుడు మరి ఆ రీతిగా నిజంగా నీకు అది అవసరమైతే మరి ఇహలోకముందున తండ్రి మరి రాతిని ఏ రీతిగా ఇవ్వడో, నీకు అది అవసరం అంటే అది నీకు క్షేమాభివృద్ధి కలిగించేదంటే అది నీకు శ్రేయస్సే, నీకు మేలే అంటే దేవుడు నిశ్చయంగా అది ఇచ్చే దేవుడే ఉన్నాడు. మరి అది నీకు మంచి కాదు, అది కీడు హాని కలుగుతుంది, నీకు మంచి అనిపించవచ్చు, బిడ్డకి తెలియదు కదండి. ఇప్పుడు చాకు చూస్తే అది చాలా మంచిగా బ్రైట్ గా మెరుస్తూ ఉంటుంది. చాకు మంచి షార్పెన్ గా ఉన్న సీల్డ్ చాక్ అన్నది ఆ రీతిగా ఉంటుంది. కన్నులకి చాలా ఇంపుగా ఇదేదో బాగుంది, హ్యాండిల్ ఉంది, మంచి మంచి కలర్ఫుల్ గా హ్యాండిల్ ఉంది, ముందు చూస్తే సిల్వర్ కలర్ లో మెరుస్తూ ఉంది షైనింగ్ గా. బిడ్డకు తెలుసా దాంతో ఏం చేస్తారో, దాని పర్పస్ తెలుసా? మరి అట్లానే మరి చాలా చాలా మన కన్నులకి మంచిగా ఉన్నవి ఏంటంటే మరి
అవ్వమ్మ గారి కన్నులకు కూడా మరి తినకూడదని చెప్పిన ఫలమే మంచిగా అందంగా రమ్యంగా ఉన్నట్టు, మరి అది ఏ రీతిగా పాయిజనస్ మన లైఫ్కి తెలియదు కదా. సో ఇప్పుడు మన కన్నులకి, మన యోచనకి, ఆలోచనలకి అది మంచిగా అనిపించవచ్చు. కానీ ఒక్కటే, దేవుని చిత్తానికి లోబడుతున్నప్పుడు గాడ్ నోస్ బెటర్ దాన్ మీ, నాకంటే నా దేవుడికి తెలుసు, నా తండ్రికి తెలుసు అనుకోవటం, ఆయన చిత్తానికి విధేయత చూపించి లోబడి ముందుకెళ్ళిపోవటమేనండి. ప్రతి క్రిస్టియన్ మాత్రం మనకంటూ మరొకసారి చెప్తున్న స్వాభిప్రాయాలు ఉండకూడదు. ఏ విషయంలో అయినప్పటికీ, ప్రతిదీ ఏ విషయం అయినప్పటికీ ఆయన చిత్తాన్ని అడిగి అందులో ప్రవేశించబద్ధులమే ఉన్నాము. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, చాలా మంది మరి ఆయన చిత్తాన్ని కాదని దేవా నీ చిత్తం, నో 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 ఇది క్యాన్సిల్ చేసే, ఇది చేద్దాం అది చేద్దాం అని డైరెక్షన్స్ ఇస్తా ఉంటారు. ఇది కాదు, దేవునికి తెలుసు. మరి యెషయా 14:27లో సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగల వాడెవడు, బాహువు చాచిన వాడు ఆయనే, దాన్ని త్రిప్పివేయగలవాడెవడు, మరి త్రిప్పగలవాడు ఎవడూ లేడు. మరి ఆయన చిత్తము నిత్యముగా అది జరిగిద్ది. పరలోకమందు మరి మనం కీవర్డ్స్ లో చెప్పుకున్నాం కదా, పరలోకమందు జరిగినట్టు భూమి మీద కూడా జరిగించమని ఆయన చిత్తాన్ని, ఆ రీతిగానే ఆయన తిప్పివేయగలవాడు ఎవడూ లేడు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని యేసయ్య కూడా శిలువయానానికి ముందు తన్ను తాను సరెండర్ అయిపోయారు దేవునికి. మరి ఆయన ఇక్కడికి వచ్చిందే తండ్రి చిత్తాన్ని చేయటానికి. అదే ఆయన పర్పసే ఉన్నది. లోకం పాపంతో శాపంతో నిండిపోయి ఉన్నది. పవిత్రుని రక్తం ద్వారా పాప విమోచన జరగాలి. మరి పరిశుద్ధులు ఎవరు లేరు. సో తన అద్వితీయ కుమారుడు, ఆ ద్వితీయ, సెకండ్ అన్నది లేదు, ద్వితీయం అంటే రెండోది, అంటే రెండో కొడుకు లేడు యేసే దేవునికి. ఆ ద్వితీయ ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించిన దేవుడై ఉన్నాడండి. మరి ఎవరైనా ఒప్పుకుంటారండి? అంత ప్రేమించే కుమారుణ్ణి ఈ పాపలోకానికి పంపించాడు. మరి యేసయ్య కూడా పాపాన్ని ద్వేషించే దేవుడు, మరి పాపాన్ని తనలో ఇమిడ్చుకోవాలి. పాపలోకంలో ఉన్నప్పుడు మరి పాపాన్ని జయించాలంటే మానవ రీతిగా రావాలి. మరి పాప రహితుడిగా వచ్చినప్పటికీ పాపం చేస్తున్న వారి మధ్యలో ఉన్నాడు యేసయ్య. మరి ఇది అసలు ఇంపాసిబుల్ యేసయ్య, ఆ లోకమే అసలు పాపం, నేను వెళ్ళను దేవా తండ్రి అని అనలేదు. ఆయన చిత్తం నెరవేర్చడానికి ఇక్కడ వచ్చాడు. ఆయన ఏ మాట పలికినా, ఏ కార్యం చేసినా అది ఆయన చిత్తానుకూలంగానే చేశాడు. మరి యేసయ్య అక్కడ చెప్తాడు కదా, నా అంతట నేనే ఏమీ చేయలేను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను. మరి యోహాను 5:30 యేసయ్య అంటా ఉన్నారు కదా మనం చదువుకున్న ప్రకారము. మరి ఆ రీతిగా యేసయ్యే తనకి తానుగా, దేవా నేను నీ కొడుకుని, నాకు కూడా ఏంటి రిస్ట్రిక్షన్స్, నా చిత్తం నా ఇష్టం ప్రకారం చేయటానికి లేదా అని ఏనాడు అనలేదు. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఈ భూమి మీదకి. మరి నీ నా పక్షంగా కూడా మరి ఎంతమంది అండి ఈరోజు మనం జీవించి ఉన్నామంటే, మరి కదులుతున్నామంటే, చల్లిస్తున్నామంటే, ఊపిరి మనంతటా మనం తీయగలుగుతున్నామంటే, మరి మన గృహాలలో, మన ఉద్యోగ స్థలాలలో ఈ రీతిగా ఉంటూ ఉన్నామంటే, ఎంతమంది వెంటిలేటర్స్ లో ఉన్నారు, హాస్పిటల్స్ లో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. మరి ఈ రీతిగా ఉన్నామంటే అది దేవుని కృప కాదా? ఆయన చిత్తం కాదా? ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తా ఉన్నాము. ఆయన చిత్తం ఏమే ఉన్నది? మరి భక్తుడు అన్నట్టు, దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు నేర్పించు, బోధించు అని ఆయన పాదాల యొద్ద మనం అడగబద్ధులమై ఉన్నాము. అడగాలి, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి, దాని ప్రకారం జీవించబద్ధులమై ఉన్నాం. అంతేగాని ఆయన చిత్తాన్ని రద్దుపరచడానికి, క్యాన్సిల్ చేయటానికి, మన చిత్తాన్ని చేయటానికి పూనుకోకూడదు. ఏ రీతిగా కూడా కొంచెం కష్టమైన, కొంచెం ఇబ్బంది అయినా మరి ఆయన చిత్త ప్రకారంగా నడవటానికే మొదటిగా మనం ఒక్క అడుగేస్తే ఆయన చెయ్యి పట్టి నడిపించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే మన అనుమతి లేనిదే దేవుడు ఏ కార్యం కూడా చేయడండి. ఇదిగో తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీస్తే నేను అతనితో వచ్చి భోజనం చేస్తున్నాడు. ఆయన తలుపులు తీయకుండా రాలేడా? వస్తాడు, కానీ పర్మిషన్ తీసుకోవాలి. మన పర్మిషన్ లేనిదే దేవుడు ఏ పని కూడా చేయడు. మరి ఆయన చిత్తాన్ని కూడా నేర్చుకోవటానికి మనం అడగాలి, నేర్పించయ్యా నాకు అని. ప్రతిదీ కూడా, ప్రతి విషయంలో కూడా ప్రతి క్రిస్టియన్ కూడా ఆయన చిత్తానికి లోబడటమేనండి.
మనం బ్రతికి ఉన్నామంటే మనం ఆయన స్తుతించడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, మన ఇష్టాలంటూ ఏ విషయాల్లో కూడా దేవా ఇది మ్యారేజ్ కదా యేసయ్యా, మరి నాకు ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న మనిషి, మరి ఇలాంటి క్వాలిటీస్, ఈ కలరు, ఈ హైటు, మరి ఇంత జుట్టు, ఇవన్నీ కాదు దేవా నీ చిత్తం. అంతగా అయితే ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం ప్రభు అంటూ ఏదేంటికి నీ చిత్తమే జరిగించు ప్రభు అని ప్రార్థన చేయటం, మరి ఆయన అడిగి పొందుకునే అనుభవంలోనికి ప్రతి క్రిస్టియన్ రావాల్సి ఉన్నదన్నమాట. మరి అంత మాత్రమే కాదు కానీ ప్రతి విషయంలో కూడా మరి నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చునని కీర్తనాకారుడు 37:5 అన్నట్టు మరి ప్రతిదీ కూడా దేవా మరి ఈ చాయిస్ ఈ తీసుకోవాలనుకుంటున్నాను, ఈ మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నాను అని ఆయనకి అప్పచెప్పటమే. ఇంకా ఆయనకి అప్పచెప్పి ఆయన నమ్ముకొని గుడ్డిగా వెళ్ళిపోవటం ఆయన చిత్తానుకూలంగా. మరి గుడ్డివాడికి త్రోవని చూపలేడండి. మరి ఒక విశ్వాసి, ఒక క్రిస్టియన్ వెళ్ళి అవిశ్వాసుల్ని సజెషన్స్ అడుగుతూ ఉంటాం, లేదు ఇంకో విశ్వాస దగ్గరికి వెళ్ళి నీకేమైనా చూపించడా నా విషయం, ఇలా కాదు. నువ్వు అడిగితే నీ విషయం ఏంటి, నీ బిడ్డల విషయం ఏంటి, పరిచర్య విషయం ఏంటి, వాట్ నాట్, ఇన్ ఎవ్రీథింగ్ హీ విల్ గైడ్ యూ, హీ విల్ షో యూ హిస్ ప్లాన్స్ అండ్ పర్పస్. మనం నిజముగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడం సంతోషం అని, ఆయన చిత్తాన్ని నేర్చుకోవటానికి కీర్తనాకారుడు అన్నట్టు నేర్పించని వెళ్ళినప్పుడు ఆయన బోధించే దేవుడై ఉన్నాడండి. మరి పిల్లలు కూడా హోంవర్క్ చేస్తూ అమ్మ ఇది అర్థం కావట్లేదు అన్నప్పుడు తల్లి తండ్రి డినై చేస్తారా? లేదు టీచర్స్ డినై చేస్తారా? అలా వచ్చి అడిగితేనే దే ఫీల్ మోర్ ప్రెషర్స్, ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అబ్బా బిడ్డకి ఇది అర్థం కాలేదని చాలా ప్లెజెంట్ గా చెప్పడానికి, ఇష్టంగా చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. అలా కాదని వేరే వాళ్ళని అడుగుతూ ఉంటే వీళ్ళు హట్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా దైవ చిత్తాన్ని, దైవ కార్యాన్ని చేయటానికి మొట్టమొదటిగా వాళ్ళని వీళ్ళని ఆశ్రయించడం కాదు, దేవుని పాదాల చెంత మోకాళ్ళేసి అడిగితే he'll surely will show you అన కంపల్సరీ చూపించే దేవుడే ఉన్నాడు. దాని ప్రకారం జీవించబద్దులమని. అలాగే మరి దీర్ఘదర్శుల్ని, దైవజుల్ని కాంటాక్ట్ అవ్వద్దని చెప్పటం లేదు. వాళ్ళ మీద వీళ్ళ మీద బర్డెన్ ఇవ్వకుండా, ఎందుకంటే దైవజనులకి మన ఒక్క కుటుంబమే కాదు, మరి అందరినీ చూడాలి దైవజనుడు అంటే. మరి ఆయన కూడా మనిషే. మరి ఇంతమందిని చూసే క్రమంలో ఒక్కొక్కసారి డినా అయిపోవచ్చు, స్కిప్ అయి ఉండొచ్చు. మరి ఒక పెద్ద ఆయన దైవజనులు చెప్తా ఉన్నారు, ఎవరో ఒక పెద్ద ఆవిడ కాల్ చేసి అస్తమానం ప్రార్థన చేయమని చెప్తా ఉంటారంట. ఆ పెద్ద ఆయన ఒప్పుకుంటా ఉన్నారు, చేస్తామని చెప్తాము, చేయగలమా, అది పాసిబిలిటీ అవుతుందా? మరి వాళ్ళు సేవ కోసం తిరుగుతూ ఉంటారు. మరి నిజమే చాలా అదర్ యాక్టివిటీస్, పరిచయ విషయమేమి, కుటుంబ విషయమేమి, వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది. మరి నీ బిడ్డలు, ఈ అవసరం నీది, నీ కుటుంబం, నీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో మీరు మోకాళ్ళుని దేవుని పాదాల చెంత అడిగినప్పుడు ఆయన చిత్తాన్ని బయలుపరిచే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్తున్నాను, ఇతరులని అంటే దైవజనులని, దీర్ఘదర్శులని, ప్రవక్తలని, దర్శనాలు చెప్పే వాళ్ళని, ప్రార్థనాపరులని, మరి సహవాసాన్ని తృణీకరించట్లేదు. నేను ఆ రీతిగా కూడా చెప్పట్లేదు, కానీ కంప్లీట్ గా వాళ్ళ మీదే బేస్ అయి కాదు. కానీ మొదటిగా దేవునితో నీకు నాకు అనుబంధం ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ అనుబంధాన్ని, ఆ కనెక్షన్ అని మనం కలిగి ఉండాలి. వాళ్ళు చేస్తానని చెప్పినప్పుడు చేస్తారు, బట్ అంత బర్డెను నీ బిడ్డ కాబట్టి నీకుంటది ఆ భారం, బాధ్యత. ఒక తల్లికి మరి 10 మంది, 20 మంది, 30 మంది ఉంటే ఒక్కొక్కళ్ళ మీద ఇంక ఇంట్రెస్ట్ తగ్గిపోతా ఉంటది. అంటారు కదండి, ఇహలోక పరంగానే మంది ఎక్కువైతే మజ్జిగ పలచనని. ఇంకా ఒక మనిషి ఎంత మందిని సాటిస్ఫై చేయగలడు? సో నీకున్న నలుగురు, నీకున్న 2 బిడ్డల గురించి, నీకున్న ఒక్క బిడ్డ గురించి మరి ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నప్పుడు 2 బిడ్డల గురించి దేవుడు బయలుపరిచే దేవుడు అన్నాడు, అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు అన్నాడు. ఆయన చిత్తం కోసం నిత్యముగా ఆయన పాదాల యొద్ద ఆ పర్టికులర్ అంశం కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు మరి దైవజనులతో తర్వాత అయ్యా ఇలా చెప్పారంటే వాళ్ళ సజెషన్ తీసుకోవటం, దేవుని చిత్తానుకూలంగా నడిపించబద్ధులమై ఉన్నాం. అంతేకాని ఎవరి మీద కూడా కంప్లీట్ గా బేస్ అవ్వమని కాదు. మరి దేవుని వాక్యాన్ని ప్రకారంగా ఆయన చిత్తానుకూలంగా మనం పయనించబద్ధులమై ఉన్నాం. ఏ విషయంలో కూడా ఆయన మనకి
చెడు హాని కీడు తలపెట్టడండి. మరి చెప్పుకున్నాం కదా, బిడ్డ రొట్టెని అడిగితే రాతినిచ్చే తల్లిదండ్రులు ఉండరు. మరి అట్లాంటిది దేవుడు ఒక మంచి కార్యాన్ని నువ్వు వేచి దేవుని పాదాల చెంత అడుగుతున్నప్పుడు అది కాదని ఇంకోటి ఇచ్చే దేవుడు కాదు. అని చిత్తానుకూలంగా మనం ఏది అడిగినా ఇది మనవి ఆలకించునది మనకున్న ధైర్యమై ఉన్నది. కాబట్టి నిత్యంగా అది ఏది జరిగినా నా మేలు కొరకే, ఏది జరిగినా ఆలస్యమైన నా ఆశీర్వాదం కొరకే అని వేచి చూచినప్పుడు నిజముగా దేవుని ప్రేమించి వారికి అనగానే సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. మరి మనం చూస్తాం కదా లేఖనాలు రోమా 8:28లో మరి ఏది జరిగినా గానీ మేలు కొరకే అని మనం గుర్తెరగబద్దులమే ఉన్నాం. మరి నాకు తెలిసిన మేడం గారు చాలా ప్రార్థనా పరులు. మరి ఆ సార్ గారు కూడా ఒక 30 కుటుంబాలని ప్రభు కొరకు నడిపిస్తూ ఉంటారు, రోజు ప్రేయర్స్ కానీ ఇట్లా. మరి మేడంకి 1 year పాటు మరి ఉమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో వేధించబడతా ఉంటే మరి అందరు స్త్రీల లాగానే కొంచెం డినై చేయటం జరిగింది హెల్త్ విషయంలో. మరి కుటుంబాన్ని పట్టించుకుంటున్న ఇదిగా ఏ స్త్రీ కూడా తన ఆరోగ్య పరిస్థితికి వచ్చేటట్టు ఇది క్వైట్ కామన్ అని లైట్ తీసుకుంటారు. మరి మేడం కూడా అట్లానే తీసుకున్నప్పుడు మరి చాలా కీడు హాని కలిగేదాన్ని దేవుడు ఎంత అంటే యూరిన్ బ్లాక్ అయిపోయింది. ఇదేంటి యూరిన్ బ్లాక్ అయిపోవటం అని ఒక్క రోజులోనే 1.5 days చాలా డాక్టర్స్ని అప్రోచ్ అవటం జరిగింది. అప్పటికే స్కాన్స్ అవి ఇవి మొత్తం చేసిన తర్వాత చివరికి ట్రేస్ అవుట్ అయింది మరి యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్. సో అందుకని యూరిన్ బ్లాక్ అయిందని. నిజంగా ఆ సమయంలో యూరిన్ బ్లాక్ అయింది, వేడి వల్ల జరిగింది ఇది అని అప్పుడు కూడా లైట్ తీసుకున్నట్టయితే చాలా నష్టం జరిగేదంట. అప్పటికే ఓవరీస్ మొత్తం డ్యామేజ్ అయిపోవటం, యూట్రస్ అంతా రప్చర్ అయిపోవటం, చాలా దేవుడు ఇదంతా తర్వాత ఏదైతే కీడు నష్టం జరగబోతుందో యూరిన్ బ్లాక్ చేయటం వల్ల ఈ పరిస్థితి మొత్తం బయటపడటం జరిగింది. లేదు యూరిన్ బ్లాక్ అవ్వకుండా మరి ఉమెన్ రిలేటెడ్ ఇష్యూనే కొనసాగించబడతా ఉంటే నిజముగా ప్రాణాపాయ పరిస్థితి, అది ఇంకోలాగా క్యాన్సరస్ గా కూడా మారే పరిస్థితి. నిజముగా దేవుడు ఆయన చిత్తాన్ని బయలుపరిచి మరి అది కీడు హాని అనుకున్నారు. యూరిన్ బ్లాక్ అయిపోవటం ఏంటి, మంచిగానే డైట్ తీసుకుంటున్నాను కదా, వాటర్ ఇంటేక్ బాగానే ఉంది కదా, వేడి వల్ల మరి ఈ రీతిగా కూడా అనుకోకుండా దుష్టుడు అక్కడే బ్లాక్ చేయకుండా వారి ఆలోచనలు కూడా దేవుడు మరి 2 daysలోనే మరి మొత్తం క్లియర్ చేపట్టడానికి ఇప్పుడు మరి ఆపరేషన్ సక్సెస్ అయ్యి చాలా హెల్దీగా ఉండి మరి కుటుంబ సమేతంగా మరి దేవుని పరిచర్యలో మరలా కొనసాగించబట్టడానికి మరి దేవుడు ఎంత గొప్ప కృపను చూపాడు. మరి నా జీవితంలో కూడా ఇది ఏదో ఒక పరిస్థితి ఇది బ్లాక్ అయిపోతా ఉన్నది, అక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది, ఇంప్రూవ్మెంట్ లేదు, ఈ రీతిగా అనుకుంటా ఉంటామేమో. కానీ దేవుడు అక్కడ ఏదో ఆయన కార్యాన్ని అక్కడ చేస్తా ఉన్నాడు. హీఈస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని పెడుతూ ఉంటారు కదా, అక్కడ ఇంకా రూట్ ఉండదు అనమాట, డైరెక్షన్ ఉండదు. సో హీఈస్ వర్కింగ్ ఫర్ యూ. ఆయన నీ కోసం పనిచేస్తా ఉన్నాడు. సమస్తమును సమకూడి మేలు కొరకు జరగటానికి ఆయన పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ అనారోగ్యం అయి ఉండొచ్చు, లేదు పరిచర్యలో కొంచెం ఈ డిస్టర్బెన్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీస్ లో అసమాధానం అయి ఉండొచ్చు, దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు. మరి సంతోషం లేకుండా ఈ పరిస్థితి అయి ఉండొచ్చు, లేదు ఏది అమ్మాలనుకుంటున్నాం కొనాలనుకుంటున్నామో, లేదు ఏ పోస్టింగ్ మరి మనం చూడలేకపోతా ఉన్నామో, శుభకార్యం చూడలేకపోతా ఉన్నామో, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇదే అనుకోవటం అండి. వర్క్ చేస్తున్నాడు నా దేవుడు నా కొరకు, అన్ని శుభకరంగా మేలుకరంగా దీవెనకరంగా క్షేమాభివృద్ధి కొరకే హీఈస్ వర్కింగ్ ఫర్ మీ, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని అనుకోవటం దేవుని చిత్తానుకూలంగా మనం పయనించబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి చాలా పరిస్థితుల్లో మనం ఇంకా ఇన్ని చెప్పుకున్నా, ఇన్ని లేఖనాలున్నా మనం కూడా ఒక మనిషిమే కదండి. క్రిస్టియన్ అయినా, బిలీవర్ అయినా, సేవకులమైనా మనిషిమే. హ్యూమన్ మైండ్, హ్యూమన్ టెండెన్సీ అందరికీ ఒకలానే ఉంటది. మరి రాజుగారు అందరినీ పాలు తెమ్మంటే ఏముందిలే వాళ్ళు పాలు తెస్తారు, నేను తెచ్చే ఒక గ్లాసు వాటర్ డైల్యూట్ అయిపోద్ది మిల్క్ లో అని అందరూ నీళ్ళే తెచ్చారు. అంటే హ్యూమన్ టెండెన్సీ ఒకలానే ఉంటది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్ అండ్ పోస్ట్. వాళ్ళు ఏ పోస్టు ఏ పొజిషన్ అయినా, అధికారైనా, ప్యూన్ అయినా, నౌకరైనా, పేద సాధైనా కానీ ఆ రీతిగానే ఆలోచిస్తాము. మరి చాలా పరిస్థితుల్లో
మరి నేను దైవ చిత్తం కోసం, ఆయన కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఏ విషయంలో కూడా క్షేమాభివృద్ధి లేదు. అన్ని వెనుకడిగిపోతా ఉండే, అట్టడిగిపోయిన పరిస్థితి. కుటుంబంలో క్షేమాభివృద్ధి లేదు, పరిచర్లో దీవెనకరంగా లేదు, బిడ్డల క్షేమాభివృద్ధి లేదు, వారి భవిష్యత్తు దీవెనకరంగా లేదు. మరి చదువుల్లో వెనుకడికి పోతా ఉన్నారు. మరి ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఈ రీతిగా అనుకుంటానే ఉంటారు. మరి దైవజనులైనా, ఎంత మంచి స్ట్రాంగ్ బిలీవర్స్ అయినా కానీ, సీనియర్ బిలీవర్స్ అయినా కానీ, మరి ఏ విషయంలో కూడా కృంగిపోవలదండి. మరి ఇంత పరిచర్య చేస్తా ఉన్నా, ఇన్ని ప్రయాణాలు చేస్తాను, నా హెల్త్ని కూడా నేను పట్టించుకోవట్లేదు, నా ఏజ్ను కూడా నేను పట్టించుకోవట్లేదు. ప్రభు చిత్తం కోసమే కదా నేను పాకులాడుతున్నాను. ఆయన పరలోక రాజ్య విస్తరణలో అనేక ఆత్మల రక్షణార్థమై, ఆయన నామ మహిమార్థమై కుటుంబస్తులంగా మేము ఇంత పరిచయం చేస్తూ ఉంటే మాకేంటి శ్రమలు, ఏంటి నిందలు, ఆవేదనలు, అపనిందలు, మరి ఏ మాత్రం బ్రేక్ త్రూ లేదు, క్షేమాభివృద్ధి లేదు, పైపెచ్చు ఈ మాటలు, అనారోగ్య సమస్యలు అని అనుకుంటూ ఉన్నారేమో. ఆయన చిత్తం ఎప్పుడు కూడా, ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా నీకు నాకు, మన కుటుంబాలకి, పరిచర్యలకు కీడు చేయాలని కాదు, హాని చేయాలని కాదు. ఆయన చిత్తం కోసం నిలబడుతుంటే మనల్ని ఆయన డీగ్రేడ్ చేయాలని కాదు, హ్యూమిలేట్ చేయాలని కాదు, కానీ ఎప్పుడు కూడా మనల్ని ఉన్నత స్థానంలో ఉంచాలని. మరి ఇర్మియా 29:11 అంటాడు కదా, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో కూడా మరి హానికరమైనవి, కీడు కలిగించేవి మరి బిడ్డలకి మనం ఏ రీతిగా ఇవ్వమో, పరమందున్న మన తండ్రి కూడా మరి హానికరమైన ఉద్దేశాలను కలిగి ఉండడు. ప్రతిదీ కూడా అవి సమాధానకరమైనవి, శుభకరమైనవి, దీవెనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, క్షేమాభివృద్ధి కలుగజేసేటివి, 2 పాళ్ళ సంతోషాన్ని, 2 పాళ్ళ ఆశీర్వాదాన్ని కలుగజేసేటివి మాత్రమే నీ నా పక్షాన ఆయన ఉద్దేశించి ఉన్నాడు, ఆయన ప్లాన్ చేసి ఉన్నాడు. మరి మనం పిండంగా లేనప్పుడే ఆయన కన్నులు మనం చూచినాయి. మరి నిన్ను నన్ను ఈ రీతిగా ఉంచాడంటే ఆయన పని కొరకు మనం ప్రయాసపడబద్ధులమై ఉన్నాం. ఏ విషయంలో కూడా ఆయన చిత్తం నష్టం పరిచేదిగా, మరి కష్టాన్ని చేకూర్చేదిగా, అనారోగ్య పాలు చేసేదిగా, కీడు, హాని, అపాయంలో త్రోసేదిగా ఉండదు. కానీ అవి సమాధానాన్ని కలిగించేవి, మరి 2 పాళ్ళ సంతోషాన్ని, దీవెనలు కలుగజేసేది మాత్రమే ఉంటాయి. నిత్యముగా ప్రతి క్రిస్టియన్ కూడా ఆయన చిత్తానికి మాత్రమే లోబడబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.